నమస్కారం. వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ ఘాట్ రోడ్డును సందర్శించిన మోహన్ కందాను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జీవి. విలేకరులపై జరుగుతున్న దాడులను నివారించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ర్యాలీ. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తాం ఎమ్మెల్యే జీవి. వినుకొండ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందా అన్నారు. శుక్రవారం డాక్టర్ పారా లక్ష్మయ్య ఆధ్వర్యంలో గెజిటెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణయ్యతో కలిసి డాక్టర్ మోహన్ కందా సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ కందా మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, మా యొక్క సహాయ సహకారాలు ఘాట్ రోడ్ నిర్మాణానికి పూర్తిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. సంతోషంగా ఉంది. మరి వీళ్ళందరూ అంటున్నారు ఏదో నేనేదో సహాయం చేశాను, నాకేమీ పెద్ద సహాయం చేసిన గుర్తేం లేదు. ఏదో అడిగితే ఎవరికో ఫోన్ చేయమంటే ఒకసారి పంచాయతీరాజ్ సెక్రటరీకి ఒకసారి గుంటూరు కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏదో పని మీద వస్తారంటే చూడమని చెప్పాను అంతే. ఆయన నేను చేసింది ఏం లేదు సార్. నేను చేసింది ఒక టెలిఫోన్ కాల్, అది కూడా ఎవరో చెప్తే ఎవరికో చేశాను అంతే. కానీ ఏదో పని శుభకార్యం జరిగింది, సంతోషం. అందరికీ చాలా ఆనందంగా ఉందిట. అటువంటి ఆనందం పంచుకుందుకు ఇక్కడ రావడం నా అదృష్టం. పైగా లక్ష్మయ్య గారి అకాడమీలో పిల్లలకి చదువు చెప్పడం నాకు చాలా ఎంతో బాగుంటుంది. అది ఇది కలిసి రావడం మరీ బాగుంది. ఇంక మరి అంతకంటే నేను గుంటూరు జిల్లాలో ఇంకో 2 ఏళ్ళు పనిచేస్తుంటే బాగుండేది అనిపించింది ఆ రోజుల్లో. కానీ మరి శారదా ముఖర్జీ గారు నన్ను సెక్రటరీగా రమ్మని చెప్పడం, వెంగళరావు గారు కాదని లేకపోవడం, దానివల్ల వెళ్ళిపోవడం అలా జరిగింది. కానీ మొత్తానికి ఏదో మళ్ళీ ఇక్కడికి ఏదో చిన్న పనుల మీద వస్తూనే ఉన్నాను. నాకు ప్రత్యేకమైన అభిమానం, అటాచ్మెంట్ ఉంది గుంటూరు. మా నాన్నగారు ఇక్కడ జడ్జిగా చేశారు గుంటూరులో. హైకోర్టు స్థాపించిన కొత్తలో. తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాము. ఇక్కడ మాజేటి హై స్కూల్లో చదువుకున్నాను. పోయిన సంవత్సరం కాదు, క్రిత సంవత్సరం ఆ స్కూల్కి కూడా వెళ్ళాను అనమాట. నాన్నగారి పేరు సార్ కందా భీమశంకరం గారు. సో బాగుంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు లక్ష్మయ్య గారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్న ప్రాంతం ఇది కనుక ఇక్కడ ఇంకా జరగాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎన్నో మరి ఇటువంటి వాళ్ళు మరి పూనుకోవాలి. మా వంటి వాళ్ళు వెనకాలంచి దీనికి తోసినట్టు మరి ఏదో శాయశక్తిలో మేము. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణంలోని ఘాట్ రోడ్ నిర్మాణానికి సందర్శించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందా మరియు గెజిటెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణయ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు కావాలని, మీ సహకారం కావాలని చెప్పేసి అడిగిన వెంటనే వారి యొక్క సహకారం అందించారు. ఈ రోడ్డు రావడానికి మరి వారి పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే భవిష్యత్తులో కూడా వినుకొండ పట్టణం యొక్క అభివృద్ధికి వారి పూర్తి చేయుతో సహకారం కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నా. ఈరోజు ఐఏఎస్ ఆఫీసులు అనేక మంది వారి శిష్యులు ఉన్నారు. అట్లాగే ఒక మంచి పనికి సహాయం వీరు పిలిపిస్తే సహాయం అందించేటువంటి వాళ్ళు మంది ఉన్నారు. రానున్న కాలంలో వినుకొండని పెద్ద ఎత్తున ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని, అట్లాగే ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావాలని ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాటన్నిటి కూడా డాక్టర్ మోహన్ కందా గారు వారు ఎంతో సహకారాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వారికి వినుకొండకి సాధారణంగా స్వాగతం తెలియజేస్తాం. వారు వినుకొండ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే వారు వినుకొండకి చేస్తున్నటువంటి సేవలు ఎంతో అభినందనీయం. వారికి వినుకొండ ప్రజల తరఫున, ఒక శాసనసభ్యుడిగా నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదిక వద్ద 99 టీవీ ప్రతినిధి నేతాజీపై అకారణంగా పోలీసులు దాడి చేయడం మంచి పద్ధతి కాదని, విలేకరు నేతాజీపై దాడి చేసిన ఎస్ఐ వెంకటేశ్వర్లను వెంటనే అరెస్ట్ చేయాలని వినుకొండ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా విలేకరు నేతాజీని కొట్టిన ఎస్ఐను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ యార్లగడ్డ రామ్మోహన్ రావు మాట్లాడుతూ పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నేతాజీ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. నేతాజీపై దాడికి పాల్పడిన ఎస్ఐ వెంకటేశ్వర్ను అరెస్ట్ చేసి గాయపడిన నేతాజీకి క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం ఎస్ఐ వెంకటేశ్వర్లు అరెస్ట్ చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రైల్వే కోడూరులో 99 రిపోర్టర్పై దాడి జరిగింది. పవన్ కళ్యాణ్ జరుగుతున్న మీటింగ్ సభలో ఒక ఎస్ఐ ఓవర్ యాక్షన్కి
99 టీవీ ప్రతినిధి నేతాజీని కొట్టడమే కాకుండా తల్లిని పదజాలంతో, అసభ్యమైన పదజాలంతో తల్లిని కూడా దూషించాడు. వాళ్ళకు కూడా తల్లులు ఉంటారని గుర్తుపెట్టుకోవాలా. ఈ ఎస్ఐ వెంకటేశ్వరులను వెంటనే అరెస్ట్ చేసి ఆ ఎస్ఐతో పాటు ఇంకొక 5గురు కలిసి దాడికి చేశారు. తీవ్ర గాయాల పాలైన నేతాజీకి మేము సానుభూతి ఏపీడబ్ల్యూజే తరఫున సానుభూతి తెలుపుతున్నాము. ఈ దాడికి పాల్పడిన ఎస్ఐ వెంకటేశ్వరులను వెంటనే అరెస్ట్ చేసి తగి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తాం. వినుకొండ కొండపై ఘాట్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందాకు ప్రత్యేక ధన్యవాదాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఘాట్ రోడ్ నిర్మాణానికి సెక్రటరియట్లో ముందుండి 7.5 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా డాక్టర్ మోహన్ కందా మాట్లాడుతూ మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయని, మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందా మరియు గెజిటెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణయ్య మరియు పారలక్ష్మిలను దుశ్శాలువతో ఘనంగా సత్కరించి మొమెంటోలు అందజేశారు. మంచి శుభసం. ఆ కొబ్బరికాయ కొట్టిన వేళ విశేషం. అమ్మ ఆశ్రమం నుండి వచ్చినటువంటి వాళ్ళు పూజలు చేసి ఈ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని ఒక సంకల్పం చేశారు. ఇది ఎట్లయినా సాధించాలి వినుకొండకని చెప్పి ఒక పట్టుదలతో కృషి చేయడం జరిగింది. కోటప్పకొండకి ఘాట్ రోడ్ వచ్చినాక బాగా అభివృద్ధి చెందింది. అట్లాగే వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడికి ముందు ఘాట్ రోడ్ వచ్చింది. దీన్ని రానున్న 6 నుండి 8 నెలల్లో, 6 నెలల నుండి సంవత్సరం లోపు ఈ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఈ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత పైన కొండ మీద చక్కటి పార్కు, కొండ మీద కూడా మళ్ళీ గుడి రెనోవేషన్ చేయాలని రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో 1 కోటి రూపాయలతో అక్కడ మంచి టెంపుల్ కట్టాలని ఒక తలంపు. పట్టణ ప్రజలందరి సహకారంతో గుడి కమిటీ యొక్క ఆధ్వర్యంలో భవిష్యత్తులో కొండ మీద పెద్ద దేవాలయాన్ని పునర్నిర్మాణం సిజిఎఫ్ గ్రాంట్ ప్రభుత్వం నుండి తీసుకొస్తాం. దానికి గుడి కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. రామలింగేశ్వర స్వామి గుడి మళ్ళీ పునర్నిర్మాణం చేసి పెద్ద గుడి కట్టి అక్కడ ఒక చక్కటి పార్కు, మంచి వాతావరణం, చెట్లు నాటడము, ఆ కొండ మీద అంతా కూడా చక్కగా చెట్లు పెంచి వాతావరణాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దుతాము. దీనివల్ల భావి తరాలకి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంతో పురాణ చరిత్ర ఉన్నటువంటి విన్న కొండ, శ్రీరామచంద్రుల వారు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి కొండ, సీతమ్మ వారి జాడ తెలుసుకున్నటువంటి కొండ, ఎంతో పురాతన చరిత్ర ఉన్నటువంటి ఈ కొండకి ఘాట్ రోడ్డు వేయడానికి నాకు ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి డాక్టర్ మోహన్ కందా గారికి, మిత్రులు డాక్టర్ పారా లక్ష్మయ్య గారికి, అలాగే కృష్ణయ్య గారు, యూనియన్ ఎంప్లాయీస్ గెజిటెడ్ ర్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కృష్ణయ్య గారికి, గుడి కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ కొండని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం అక్కడ. ఆ విధంగా రామలింగేశ్వర స్వామి కొండ ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ప్రతిరోజు చక్కగా పైకెళ్ళి ఒక చిన్న పర్యాటక కేంద్రంగా దాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలని ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. గుంటూరు జిల్లాకి వరకు వ్యాధి కలెక్టర్గా ఉన్నాను 4-5 నెలలు. ఆ రోజు తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి మొన్న నేనేదో వేరే పని మీద ఫోన్ చేస్తే లక్ష్మయ్య గారు, ఆంజనేయులు గారు వాళ్ళు అక్కడే కొండ ఈ రోడ్డు సంబంధంగా ఒక పెద్ద సభ ఏర్పరచుకుని అప్పుడు జరుపుకుంటున్నారు. అప్పుడు మాట్లాడితే మీరు తప్పకుండా రావాలని అనుకున్నాయి. నిజంగా నేను రావాలన్నా నాకు అసలు ఇది లేదు. కానీ మరి ఏదో దైవ సంకల్పం నుండి వాళ్ళ సహృదయం నుండి మొత్తానికి రావడం సంభవించింది. అది కూడా ఇప్పుడు 70 మంది విద్యార్థులందరూ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తయారవుతున్నారు లక్ష్మయ్య గారి అకాడమీలో.
వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమంలో నాకు భాగం ఉంది. ఆ సందర్భంగా కూడా ఇక్కడ రావడం అది కూడా మంచి ఆహ్లాదకరమైన ప్రోగ్రాం. మొత్తానికి ఇక్కడికి రావడం, ఈ మంచి పనిలో ఒక పాలు పంచుకోవడం నాకు భాగం కల్పించి నాకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని రోజులుగా భారత జవాన్ అభినందన్ పాకిస్తాన్ చేతుల్లో చిక్కి నేడు భారత్కు విచ్చేస్తున్న అభినందన్కు అభివందనం అంటూ చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ శుక్రవారం బస్టాండ్ సెంటర్లో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది పి సైదారావు, సివి కృష్ణయ్యలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా భారత జవాన్ అభినందన్ యుద్ధ విమానం పాకిస్తాన్లో కూలడంతో పాకిస్తాన్ చేతుల్లో చిక్కుకున్న అభినందన్ ఈ రోజు పాకిస్తాన్ నుండి భారత్కు రావడంతో ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. పరిస్థితుల్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు పాకిస్తాన్లోకి అడుగుపెట్టి మరి అక్కడ ఆ విమానం అనేది కూలిపోవడంలో పైలట్గా ఉన్నటువంటి అభినందన్ పాకిస్తానీలకు దొరికిపోవడం అనేది జరిగింది. మనందరం కూడా భారతీయులందరూ కూడా చాలా బాధపడ్డారు. అభినందన్ని మరి ఏం చేస్తారు అని చెప్పి ఆందోళన గురి కావడం జరిగింది. సహజంగా ఇలాంటి పరిస్థితులు దొరికినప్పుడు మరి వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం, లేకపోతే అవకాశం ఉంటే మరి ప్రాణం తీయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ భారతీయ ప్రజలు మొత్తం కూడా అభినందన కోసం ఇక్కడ వాటిని ప్రాణంతో మాకు అప్పచెప్పాలని చెప్పి అందరూ కూడా ఏకకంఠంతో మరి పాకిస్తాన్కి తెలియజేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున అభినందన్ని మరి కొద్ది నిమిషాల క్రితమే మన మన భూభాగంలోకి మరి వారు తీసుకొచ్చి వదిలిపెట్టడం అనేటువంటిది మరి జరిగింది. ఎంత యొక్క భారతీయుల యొక్క గొప్పదనంగా మనం అందరం కూడా భావించాలి. ఈ సందర్భంగా అభినందనకి ప్రత్యేకమైన అభినందనలు, స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 కుటుంబాల వారు శుక్రవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్వాగతం పలికి కండువాలు కప్పారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతున్నారన్నారు. రానున్న కాలంలో నియోజకవర్గం ఇంకా సస్యశ్యామలంగా మారుతుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీలో వీరికి సముచిత గౌరవాన్ని ఇచ్చి బాగా కష్టపడిన వారికి భవిష్యత్తులో మంచి గౌరవాన్ని ఇస్తాం, మంచి ఆదరణ ఇస్తాం, మంచి ప్రోత్సాహం కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీలో చేరిన వారందరినీ పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ 60 కుటుంబాలు ఈరోజు మండలంలో ఒక ఆదర్శం. ఇక రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున అనేక మంది అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీలు చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఇలాంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. తెలుగుదేశం వల్లనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఒక విశ్వాసంతో ముందుకు వచ్చిన వారి నమ్మకాన్ని మరోసారి మళ్ళీ నిలబెడతాం, మళ్ళీ ఇంకా అభివృద్ధిని అందిస్తాం. వీరందరి సహకారంతో గ్రామాలు ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న 6 నెలల్లో వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ ఇప్పుడు ఫేజ్ 1 పరిధిలో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరిగిందని, రానున్న 6 నెలల కాలంలో ఫేజ్ 2లో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రికి ఐసీయూ యూనిట్ను కూడా తీసుకురావడం జరుగుతుందన్నారు. దూర ప్రాంతాల నుండి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రానున్న కాలంలో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కృషి చేస్తున్నాం. ఫేజ్ 1లో 50 బెడ్స్ హాస్పిటల్గా 2019 ఆఖరికల్లా ఫేజ్ 1లో 50 బెడ్స్ హాస్పిటల్గా తీర్చిదిద్ది, ఆ తర్వాత ఫేజ్ 2 నెక్స్ట్ ఫేజ్లో 100 బెడ్స్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీనికి దగ్గరలో సుమారు 80-90 కిలోమీటర్ల దాకా సరైనటువంటి హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. భవిష్యత్తులో వినుకొండలో ఒక ఐసీయూ యూనిట్ తీసుకొస్తాం వినుకొండ హాస్పిటల్కి. ఈ హాస్పిటల్ పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రకాశం జిల్లా కూడా 80 కిలోమీటర్ల దాకా సరైనటువంటి హాస్పిటల్స్ లేవు. వినుకొండలో ఒక ఐసీయూ యూనిట్ వచ్చి ఈ హాస్పిటల్ని భవిష్యత్తులో 100 బెడ్స్ హాస్పిటల్గా తీర్చిదిద్దినట్లయితే
అది ఇక్కడ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కొన్ని మండలాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఒక ప్రణాళికతో భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. నియోజకవర్గంలో ఎన్నో ఓట్లు తొలగించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బూత్ కమిటీ మెంబర్లు ఓట్లు తొలగించినట్లు చూపించడం చాలా బాధాకరంగా ఉందన్నారు. బూత్ కమిటీ వారు ఏకపక్షంగా వ్యవహరించినట్లయితే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి ఓటును తొలగించే అర్హత ఎవరి వరకు లేదన్నారు. వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల పేరు అడ్డుపెట్టుకొని మా ఓట్లని మా వాళ్ళే తొలగిస్తున్నట్టుగా వాళ్ళ పేరు వాడి, మరి అదేవిధంగా వాళ్ళ సంతకాలు కానీ వాళ్ళు అప్లై చేసింది కానీ ఏమీ లేదు. ఆయన ఓటు ఆయనే తీసేసుకుంటున్నట్టుగా కూడా ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది. ఇంతకుముందే రేవడిచర్లలో 250 ఓట్లకి అలా అప్లై చేసి మా బూత్ కమిటీ కన్వీనర్లే మా ఓట్లే తీసేసినట్టుగా వాళ్ళ పేర్లు పెట్టి మరి తొలగించమని అప్లై చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉన్నాయి, కొన్ని ఓట్లు ఉన్నాయి. అవి ఇవన్నీ లేకుండా కొన్ని గ్రామాల్లోనే మొత్తం పెట్టారు. టోటల్గా నియోజకవర్గం మొత్తం మా ఊర్లో మా అక్కయ్య వాళ్ళ ఓటు కూడా, మా అక్కయ్య ఓటు, మా చెల్లెల ఓట్లు వాళ్ళవి కూడా తీసేస్తున్నట్టుగా మా బూత్ కమిటీ కన్వీనర్లు మా వాళ్ళు చెప్పినట్టే వాళ్ళందరూ ఏంటయ్యా మా ఓట్లు తీసేయటం ఏంటని అడిగితే, అమ్మ మాకేం తెలుసయ్యా, మాకేమీ తెలియదని చెప్పడం జరిగింది. ఇంతకుముందు డీటీ గారు, ఎలక్షన్ డీటీ గారు వచ్చారు, వారికి కూడా ఇవన్నీ చూపించడం జరిగింది. ఓటు దాదాపు 100 ఓట్లు అయితే రేవడిచర్లలో వాళ్ళ ఓట్లు వాళ్ళే తీపించుకున్నట్టుగా వాళ్ళ బొమ్మ పెట్టి ఇలా చేశారు. మరి ఇది ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా బూత్ కమిటీ కన్వీనర్లు వాళ్ళ పేరు వాడుకోవటం, వాళ్ళ ఫోటో పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము తక్షణమే చెప్పాం బూత్ కమిటీ కన్వీనర్లకి, మీరు ఎంఆర్ఓ ఆఫీసులో పోయి అవి మాకు సంబంధం లేదు అని ఒక లెటర్ రాసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇది ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసేసుకోవటమే కాదు, ప్రతి ఒక్కరి ఓటు తీసేసే అర్హత ఎవరికీ లేదు. అది కరెక్ట్ కాదు. ఇది మా బూత్ కమిటీ కన్వీనర్లు అందరికీ నేను ఒక్కటే చెబుతున్నా, మీరు గ్రామాల్లో మీరు చెప్పండి, మాకు సంబంధం లేదు, మేము ఎంఆర్ ఆఫీసులో రిటర్న్గా రాసిస్తామని కూడా చెప్పడం జరిగింది. స్వార్థం లేకుండా ఏ పనైనా చేస్తే అది విజయానికి నాంది పలుకుతుందని, దీనికి నిదర్శనం డాక్టర్ పారా లక్ష్మయ్య అనే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా అన్నారు. పార్డు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ మెంబర్, ఐఏఎస్ స్టడీ సర్కిల్ చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య ఆధ్వర్యంలో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీతో పాటు సివిల్స్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలిసి మోహన్ కంద సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కృష్ణయ్య పారా లక్ష్మయ్యలు శుక్రవారం జెడ్డవారిపాలెం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రజల జీవన విధానం, గ్రామ సమస్యలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, విద్యార్థుల చదువులు, కుటుంబ పరిస్థితులపై విద్యార్థులు ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మోహన్ కంద మాట్లాడుతూ పారా లక్ష్మయ్య జన్మభూమి రుణం తీర్చుకునేందుకు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. పారా లక్ష్మయ్య వినుకొండ ఘాట్ రోడ్ అభివృద్ధికి తన వంతు సహకారం కావాలని కోరాడన్నారు. 7.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్మయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. 40 ఏళ్ళ సర్వీస్లో చూడను ఎన్నో ఈ 10 ఏళ్లలోనూ చూడగలిగాను. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, ఎప్పుడు ఏదైనా పని జరగాలంటే కొంచెం అంటున్నట్టు ఉండాలి. You should not start touching and feeling too many things in service. You must keep a certain distance, a sense of detachment from what has happened. You should be able to get angry even if you are not angry. You should be able to smile even if you don't feel like smiling.
బికాస్ దిస్ ఇస్ సంబడి టోల్డ్ మీ దట్ ఐ యాక్టెడ్ విత్ ఎన్టీఆర్. మోహన్ కందా గారు మీరు చిన్నప్పుడు యాక్ట్ చేశారంటే అయ్యా చీఫ్ సెక్రటరీగా చేసినంత యాక్షన్ ఎప్పుడూ చేయలేదని చెప్పాను. చిరంజీవి గారికి చెప్పాను ఈ మాట. ఎందుకంటే చేయాల్సి వస్తుంది, అది చేయలేకపోతే మనం పనికిరాం. కానీ ఈ 10 ఏళ్ళలో నాకు అవసరం తీరిపోయింది కనుక ఇప్పుడు మరి నిజంగా నేను అన్నిట్లోనూ ఉత్సాహంగా చేసుకోగలుగుతున్నాను. ప్రతి వాళ్ళు వాళ్ళ ఊరికి ఏదైనా చేసుకుంటే దేశం అంతా బాగుపడుతుంది. నాకు అనేది ఇప్పటిదాకా నాకు లేనిదల్లా ఒకటే మా ఊరు అనేది. మరి నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, మరి చుట్టాలు ఉన్నది ఒక చోట, ఇప్పుడు ఉన్నది ఒక చోట, హైదరాబాదు. అలాగే అందుకని ఎక్కడికి వెళ్ళినా ఇది మా ఊరే అన్నట్టు ఫీల్ అవడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అదొక అంటే మొదట మాట్లాడిన భాష అరవం, ఇప్పుడు అన్నిటికంటే రోజు కంఫర్టబుల్గా మాట్లాడేది ఉర్దూ, మరి మాతృభాష తెలుగు, మరి సర్వీస్లో బాగా అవసరం వచ్చింది ఇంగ్లీష్. అలాగే జరిగింది. తర్వాత ఈ కొండ మీద పని గురించి ఏదో నాకు నేను చేశానని చెప్తున్నారు. అదే ఇందాక లక్ష్మీ గారికి చెప్పాను. పనులు బాగా జరగాలంటే మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండకూడదు అందులో ముఖ్యంగా. ఎందుకంటే నాకు ఈ ఊరేదో తెలియదు, వాళ్ళు అడిగిన రోడ్డు గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే లక్ష్మీ గారు ఏదో ఫలానా ఆయనతో ఫలానా 4 ముక్కలు చెప్పమన్నారని, అదేదో బట్టి పట్టేసి ఆ 4 ముక్కలు అదే చెప్పాను, అదేదో జరిగినట్టు. కనుక మీకు ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన స్వార్థం లేకపోతే పనులు విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముగుస్తాయి. ప్రభుత్వం తక్షణమే మీ సేవలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మీ సేవా యూనియన్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీ సేవా అసోసియేషన్ పిలుపు మేరకు వినుకొండ నియోజకవర్గంలోని మీ సేవా ఆపరేటర్స్ శుక్రవారం మెరుపు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ జనవరి నెల 16, 17 తేదీల్లో సమ్మె సమయంలో 1 నెలలో హామీలను అమలు పరుస్తామని తెలిపిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే మీ సేవలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీ సేవా అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు నుంచి మెరుపు సమ్మెలో దిగడం జరిగింది. జనవరి నెలలో మేము చేసినటువంటి నిరవధిక సమ్మెలో భాగంగా కేవలం 4 రోజుల్లో పరిష్కరిస్తామన్నటువంటి ఎటువంటి మా యొక్క హామీలు నెరవేర్చకపోగా ఇటీవల మరణించిన మా మీ సేవ ఆపరేటర్ మృతికి సంతాపంగా ఈడీఎస్ వాళ్ళని కలవడం జరిగింది. వారు అతని మరణానికి సంతాపం కూడా తెలపకుండా మాటలు మార్చుతూ హేళనగా మాట్లాడడం జరిగింది. మరియు మా యొక్క కోరికలు సాధారణ కోరికలైనటువంటి సాధారణ నెట్ సౌకర్యం మరియు కమిషన్ పెంపుదల ఇలాంటి వాటిల్లో భాగంగా ఎటువంటి వాటికి సరైన సమాధానం చెప్పకుండా మీ సేవ ఆపరేటర్ని కేవలం ఆపరేటర్స్గా కూడా కాకుండా ఎంతో చిన్న చూపుతో మాట్లాడడం జరిగింది. దీనికి మెరుపు సమ్మెగా మీ సేవ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు ఈ రోజు నుండి స్ట్రైక్లో పాల్గొనడం జరుగుతుంది. వినుకొండ నియోజకవర్గం ఏపీ ఆన్లైన్, క్యార్వే, సిఎంఎస్ ఆపరేటర్స్ అందరూ మీ సేవను మూసివేసి స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సేవల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి మిరపకాయల పనులకు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. 4 గాయపడ్డారు. సంఘటనా స్థలానికి ఎస్ఐడి చెన్నకేశవులు సిబ్బంది చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ఈపూర్లో ప్రత్యేక హోదాను కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదాను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ విషయంలో కూడా ఏపీకి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏపీకి రావాల్సిన నిధులను నిష్పక్షపాతంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేనతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారుతుందని వినుకొండ జనసేన పార్టీ నాయకులు చెన్నా శ్రీనివాసరావు తెలిపారు. వినుకొండ మండలంలోని రామలింగాపురం గ్రామంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గుర్తును, మేనిఫెస్టో సిద్ధాంతాలను, అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజలను విభజించి పాలించి తమ కాలం గడుపుకున్నారన్నారు. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఉద్భవించిన పార్టీ అని తెలియజేశారు. జనసేన అధికారంలోకి వస్తే కులమతాలకు అతీతంగా నవ సమాజ స్థాపనకు పూనుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి నెల ఒక సిలిండర్ ఫ్రీగా వస్తుంది అంటే ఇక మనకి ఆకలి అనేది తెలియదు. ఆకలి బాధ లేకుండా చేయడం ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అంటే ఫ్రీగా సిలిండర్ వస్తుంది, 3000 రూపాయల సరుకులు డబ్బులు ఇస్తున్నారు, హ్యాపీగా జరిగిపోద్ది అనమాట. ఇలాంటి మంచి పథకాలు రావాలన్నా, ఇలాంటి మంచి నాయకులు రావాలంటే మనం చేయాల్సిన ఏంటమ్మా, మనం చేయాలి. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.